ఇక ఈరోజు అయితే మేము ఇవి దిమ్మెలకు గుంతలు తీయడానికి బొక్కలు తీయడానికి జేసీబీ తీసుకొచ్చినాము. ఆల్రెడీ ముగ్గు పోసిర్రు నిన్ననే. ఈరోజు ఇక మా అన్న మా వదిన ఇటు గజ్వేల్కి వచ్చినుండే వాళ్ళు అట్లా ఇటు రమ్మంటే వచ్చిర్రు. మేము పని మీద పోయేటప్పుడు వాళ్ళు వేరే పని మీద వచ్చిర్రు. అయిపోయిందంటే మరి ఇంటికే పోతారు కదా అని చెప్పి ఇటు నుంచి పోదామని ఇటు తోలుకొచ్చినాం అనమాట. మంచి మొక్కు వస్తుంది. 5 లెవెల్ అవసరం లేదు. ఈ మార్కింగ్ లో కూడా తీమనాలి. వస్తుంది బండి వెహికల్, అవి సైడ్లే పోవాలా అంటున్నా. అయితే జేసీబీ రావడమే 6 గంటలకు అట్లా వచ్చింది. 6 గంటలు 1 గంట సేపట్లో అయిపోతుంది అనుకున్నాం, కానీ గుంతలు పెద్దగా అంటే గట్టిగా ఉండేది ల్యాండ్, అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇది తవ్వ మాకు లోపలికి రావడానికి. అయిపోయేసరికి నైట్ అయింది. నైట్ అంటే 7:30 అట్లా అయింది, చీకటి అయిపోయింది. లైట్లు వేసుకొని లాస్ట్ గుంత అంటే ఇది బాత్రూమ్ పొక్క అన్నమాట, లెట్రిన్కి సంబంధించింది. అది తీస్తుంది లాస్ట్. పెద్దగా అది లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దానికి ఎక్కువ టైం పట్టింది. ఈ గుంతలన్నీ అప్పటికే అయిపోయినాయి, చీకటి అయింది. ఇక మేము పోవడానికి కూడా రెడీ అయిపోయినాం. జేసీబీ వెళ్ళిపోయింది. ఇక బైక్ తీసుకొచ్చినాం కాబట్టి మేము బైక్ మీద పోతున్నాము. ఇక నైట్ కనిపిస్తలేదు సరిగ్గా, చీకటి అయింది. ఇట్లా లైటింగ్ వేసుకొని ఇక మా వాళ్ళు పోతున్నారు, రోడ్ ఎక్కారు అలా. ఇక నేను కూడా రెడీ అయిపోయినా. ఇప్పుడైతే మేము వచ్చింది మా చేనులోకి వచ్చినాము. ఏడైతే గుంతల కోసం అంటే మరి దిమ్మల కోసం గుంతలు తీపిచ్చాము జేసీబీతో మొన్న. ఈరోజు వచ్చాము, 2 రోజులు అవుతుంది అవి తీపిచ్చి. ఇక మేస్త్రి రమ్మందామంటే మేమే సామాన్ లేక మాకే లేట్ అయ్యి టైం పట్టింది. ఇలా వాళ్ళు రాలేదు, వస్తున్నారు కానీ వీలుగా అవుతుందో కాదు ఇక డౌటే. ఆల్రెడీ సాయంత్రం ఇప్పుడు ఎంత అవుతుంది, టైం 4 అవుతుంది. కరెంట్ ఉన్నది ఇప్పుడు, 3 ఫేజ్ కరెంట్ అనమాట. 3 ఫేజ్ కరెంట్ ఉంటే మనకు వాటర్ వస్తాయి, బోర్ కొంచెం వస్తుంది. ఈరోజు కనెక్షన్ ఇచ్చినాము. ఇప్పుడు 2 నెలలు అవుతుంది దాదాపు కనెక్షన్ తీసేసి. ఈరోజు ఇచ్చినాము, అది కూడా వీటి కోసం అని. ఒక డ్రమ్ము తెచ్చుకొచ్చినాము. ఆ డ్రమ్ములో నీళ్ళు బట్టి ఆ మేస్త్రి వాళ్ళు వస్తే సిమెంట్కు వాడుకుంటారు కాబట్టి అట్లే సిమెంట్ సంచి కూడా తీసుకొచ్చినాము వచ్చేటప్పుడు. ఇక సిమెంట్ సంచి వేసినాము. ఇక ఇదంతా ఇటుక అట్లా ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పని మొదలు పెట్టుడే లేటుగా. ఇప్పటిదాకా ఎంత తిప్పలేదు. మేము వచ్చింది ఎప్పుడు అనుకుంటున్నాం, 12 గంటలకేమో వచ్చినాము. దాదాపు 3 గంటలు 4 గంటల మాకు ప్రయత్నం పని అయింది. ఏం పని అంటే ఆడ వైర్లు అతికినాము, రమ్మంకాడ వైర్లు అతికినాము. అది రాలేదు, మధ్యలో ఇక్కడ కట్ అయినాయి ఒక దగ్గర వైర్లు. ఫస్ట్ 2-3 సార్లు చెక్ చేసినాము, 2-3 సార్లు చెక్ చేసినాం. రాలేదు. ఎందుకు వస్తలేదు అని చెప్పి నేను డౌట్ వచ్చింది నాకు, వైర్ ఏమన్నా కట్ అయిందా అని. ఆడికించి ఇందాక వైర్ చూసుకుంటూ పోతే ఒక దగ్గర కట్ అయింది. అంటే దున్నేటప్పుడు కట్ అయినట్టుంది. వాళ్ళు అక్కడ సైడ్ వాళ్ళు దున్నారు, మరి అక్కడ సైడ్ వాళ్ళు దున్నేటప్పుడు కట్ అయినట్టుంది. అది వాళ్ళు చూసుకోలేదు కావచ్చు, మాకు కూడా తెలియదు. ఇంకా నయ్యం మేము వైర్ల మీదకి నడుచుకుంటూ పోలే, మంచిగా ఉన్నాయి కదా అని. చూసుకో చాలా డేంజర్ అది, కరెంటు బాగా పవర్ ఉంటుంది. చూసుకొని మేము సైడ్కి వచ్చి పోయినాం. వాడికి పోయినాక వేస్తే రాలేదు. ఇక నేను చూసుకుంటూ వచ్చిన పక్క నుంచి చూసుకుంటూ వైర్ను నుంచి కిందికే చేసినాం. వైర్ను ఇక్కడ నుంచేమో మీదికి వేసినాము, కొంచెం ఇట్లా మీదికి కట్టేసినాము. ఆడనేమో గెట్టు కాడ నుంచి వేరే వాళ్ళ చేనుకు మా చేనుకు గెట్టు మధ్యలో గందాక మీద కట్టిరు, గడికి వెళ్ళి భూమి మీద నుంచి ఉంది అనమాట, గడ్డిలో నుంచి. అది గడ్డిలో కట్ అయింది. అది తర్వాత చూసుకొని మళ్ళీ దాన్ని అతికి మళ్ళీ ఆడ వైర్లు అతికి మళ్ళీ ఇక్కడికి వచ్చి బోర్ వేస్తే బోర్ వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ సంపులకు వేయలేదు, సంపులో నీళ్ళు లేవు, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోర్ వేస్తే 1 డ్రమ్ము 2 డ్రమ్ములు వస్తాయి. ఆ సంపు మోటార్ నిండది. అంటే సంపుల మోటార్కు మీదకి ఉండాలి నీళ్ళు, ఉంటేనే ఇందాక వస్తాయి కదా. అందులో పడితే అయ్యేటట్లేదు పని అని చెప్పి మళ్ళీ డ్రమ్ములకే డైరెక్ట్ పెడదామని ఆ పైప్, మాకున్న పైపు సగం దూరం వచ్చింది. ఇందాక రావాలంటే ఇంకో పైపు ఉన్నది, రబ్బర్ పైపు వీళ్ళలో అయితే తీసుకొచ్చి దానికి కనెక్షన్ ఇచ్చి డ్రమ్ములు వేసి, అది మళ్ళీ రెయిన్ పైప్ అంటే మన చిత్త అంటే చేనుల మధ్యలో వేసినప్పుడు మీదికి జిత్తాయి అన్నమాట నీళ్ళు, చెట్లకు అటు ఇటు జిత్తాయి. ఆ పైపు హోల్స్ ఉన్నాయి అన్ని. ఆడాడ పోగా ఇటుకు వచ్చి నీళ్ళు పట్టుకుంటున్నాం. ఇది మా ప్రాసెస్ అయింది. అవి ఇంట్లో పెట్టి పడుతున్నాము. చూడు కాకపోతే ఆడ డ్రమ్ము పెట్టాము, నిండింది అనుకోండి దగ్గర. ఇక ఒకవేళ మేస్త్రి రాకపోతే ఈరోజు ఈ సిమెంట్ సంచి తీసుకుపోయి వీళ్ళు అన్నోళ్ళ ఇంటికి కడేసి ఇక మేము ఇంటికి పోతాము. రేపు పని చేపిస్తాం, లేదంటే ఇక ఇవాళ కాకపోతే. ఈరోజు అయితే పని అయింది అనుకోండి. ఇక మాకు ఈ వైర్ కనెక్షన్ చేసుడు,
ఈ డ్రమ్ తెచ్చిపెట్టుడు ఇదంతా రేపు డైరెక్ట్ పనికి వస్తుంది, డైరెక్ట్ పని చేసుకోవచ్చు. మాకు చాలా టెన్షన్ ఉన్నది. స్కూళ్ళలో జాయిన్ చేసుడు, ఇప్పుడే స్కూళ్ళలో జాయిన్ చేసుడు ఉన్నది. ఈ వీడియో చాలా రోజులకు వస్తుంది, జాయిన్ చేసినాక చాలా రోజులకు వస్తుంది ఎట్లయినా కానీ. స్కూల్లో జాయిన్ చేయాలి పిల్లలను, అది తిరుగుతున్నాము ఇటు తిరుగుతున్నాము. ఇద్దరిని జాయిన్ చేసుడుకు కొంచెం ఒకళ్ళు అయితేనేమో ఫీజు ఎక్కువనో తక్కువనో అయినా కానీ ఒక దగ్గర వేద్దాం మంచి స్కూల్ చూసి. ఇక ఇద్దరిని కావట్లా ఫీజులు కొంచెం అడుక్కుంటా ఒక దగ్గర ఎక్కువనే ఒక దగ్గర తక్కువ. స్కూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా ఫీజులు, ఒక్కొక్క దగ్గర చాలా ఫీజులు ఉన్నాయి. ఒకరేమో బుక్కులకు కొన్ని 3,000 తీసుకుంటారు, ఒకళ్ళు 5,000 తీసుకుంటారు, ఒకళ్ళు 4,000 తీసుకుంటారు. ఒక్కొక్క రకం ఉన్నది అంతా. ఇక ఏదో ఒక దగ్గర జాయిన్ చేయాలి చదువు రావాలంటే అని అంతే అట్లా అనుకున్నదే చేసుడు. కానీ ఏమో అంత టెన్షన్ ఉంది. ఇప్పుడు ఇంకో అర్ధ గంట అయితే కరెంటు పోతుంది. కరెంటు పోగానే నీళ్ళు బంద్ అవుతాయి. మాకైతే కరెక్ట్ టైంకి వచ్చింది అనుకో, దేవుడికి దండం పెట్టుకోవాలి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏది డిస్టర్బ్ అయితే అయింది, కొంచెం ప్రాబ్లం అయింది, బయలుదేరిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయి ఇక ఏదో ఒకటి పని అయితే అయింది. మేము పని అయితే మేమే చేసుకుంటాం అంతా. ఇక మేమిద్దరమే తిరుగుతాం. ఇక ఇద్దరము దోస్తులు తిరిగినట్టే తిరుగుతాం. అది మా పని అట్లుంటుంది. ఈ న్యాయం పడి తిరుగుతాయి అంటే ఇద్దరం కలిసే చేస్తాం. ఇక ఆ పని ఈ పని ఏ పని అయినా ఒక్కళ్ళతోని కొన్ని పనులు అవుతాయి. ఒక్కొక్కటేమో ఇద్దరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఇద్దరం వస్తాం. ఇక అన్ని పనులు అవుతాయి అన్నట్టు అంతే. మేము మా ఇంటికాడ తిరుమలపూర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మేము ఇద్దరమే తిరిగినాము. సిమెంట్లు తెచ్చుకున్నాము, డోర్లు తెచ్చుకున్నాము, రేకులు తెచ్చుకున్నాము, ఇంకా కలర్లు తెచ్చుకున్నాము. అన్ని సర్వం మేమిద్దరమే మొత్తం. ఒక నిమిషం పోదాం. నెక్స్ట్ డే రోజు బాత్రూమ్ గుంత కోసము మనం రింగులు తీసుకున్నాము. అది గజ్వేలనే, ఈ బైపాస్ రోడ్కి, అంటే జాలిగామ బైపాస్ రోడ్ అంటారు దీన్ని. ఆడ దగ్గరనే ఉంటుంది. తీసుకున్నాము. మేము ఇద్దరము పోతున్నాం ఆడికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా. అయితే మేము 3 ఫీట్లో వెడల్పు ఉండే ఒక రింగ్ అనమాట, చిన్న సైజు రింగ్. అది 3.5 ఫీట్లు కూడా ఉంటుందట. మేము 3 ఫీట్ల తీసుకున్నాము. కొంచెం గుంత లోపలికి తీపిచ్చినాం కాబట్టి. అదే రోడ్ పక్కనే ఉంటుంది ఇది, వీళ్ళు రింగులు అమ్మేది. ఇది జాలిగమ్మ పోతుంది అంటే మా ఊరికి పోయేది కూడా ఇదే రోడ్ అనమాట, బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి గజ్వేల్ కొంచెం అవుట్స్కట్ల నుంచి ఉంటుంది అన్నమాట. గజ్వేల్ బయట నుంచి కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత ఈడ రింగులు తీసుకున్న ప్లేస్ ఉన్నది. దాని నుంచి అట్లే స్ట్రైట్గా పోతే అటు మేము ఇప్పుడు ఏడైతే కంటైనర్ వేసుకుంటున్నామో ఆ ప్లేస్ కూడా ఇటు నుంచే పోతాము. లేదంటే మా సొంత ఊరికి పోవాలన్నా ఇటు నుంచే పోవాలి. అన్ని రోడ్లకు ఇటు నుంచే ఉన్నదన్నమాట అవే. ఇక 10 రింగులు తీసుకున్నాం మొత్తం మీద. తీసుకొని ఆటోలో వేసుకున్నాము. ఈ ఆటో వాళ్ళ అన్నదే, దీంట్లో తీసుకొని పోయినాము. బిల్ల మాత్రం తీసుకోలేదు. మేము ఈరోజు ఏంటిది మా చేనులోకి అయితే వచ్చేసినాము. చేనులోకి ఎందుకు వచ్చాము అంటే ఈరోజు చేను పని అయితే కాదు, ఈరోజు ఏంటంటే పని వాళ్ళు వస్తున్నారు. 3 రోజుల నుంచి వస్తా అని చెప్పేసి ఈరోజు వస్తుర్రు. ఇక బాబా నేనైతే పని మీద వచ్చేసినాము. ఆయన కట్టెలు తీస్తుండు. ఏది తీసుకున్నా కట్టెలు ఇప్పుడు అసలు యాప్ చెట్టు ఉన్నది చిన్నది, ఎవరైనా అటు ఇటు వచ్చి ఆయన పుట్టుకునేది కొడతారని చెప్పి కట్టె బాధ పెట్టాం అనుకో. అరే ఇది ఒక కట్టిరు ఏమనొద్దని ఏమన్నారు. మస్తు మందికి డౌట్లు ఉన్నాయి, అక్క పాములు వస్తాయి, చీకటి ఎట్లుంటారని చెప్పేసి. అసలు ఇది దగ్గర ఉంటుంది, మీకు ఇట్లా చూస్తే ఫోన్లో చూస్తే దూరం అనిపిస్తుంది నాకు కూడా. ఇంట్లో చూస్తే గానే ఉంటుంది అసలు రోడ్, మెయిన్ రోడ్ అనేది, డాంబర్ రోడ్ అనేది. ఇల్లు గీని ఉంటుంది. ఇల్లు ఫోన్లో కొంచెం దూరం అనిపిస్తుంది బాబు చూస్తే, ఇట్లా చూస్తే దగ్గర అనిపిస్తుంది. మళ్ళీ దాని ముందట ఇంకో ఇల్లు ఉన్నాయి చూడగో, ఇదొక ఇల్లు, దాని ముందట ఇల్లు. మేమే ఇంత దగ్గర ఉన్నాము. ఇంకా మామూలు దాటేసి పోవాలి వాళ్ళు ఆడుంటారు. ఊరు మొత్తం అదే, ఆడ అన్ని ఇండ్లే, గిడ చెట్లు కనిపిస్తాయి కానీ దీని పక్కన మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఇవంతా ఇండ్లు. అట్లా ఇవి చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఊరు మొత్తం ఈయనే స్టార్టింగ్ అటు ఉంటుంది అన్నమాట. పర్లే, అది దెబ్బకి ఇట్లా ఆగుతుందా, పెట్టడానికి వస్తుందా? అది కొంచెం గడ్డపార తెచ్చి తవ్వి పెట్టాలి. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, ఇది కొంచెం పెద్ద పెరిగింది అనుకో, జర డబ్బెత్తు పెంచుకుంటాం, అంతకంటే ఎక్కువ పెరగనియ్య, కట్ చేస్తాం అలా కొమ్మలు. మీదికి వచ్చిందంటే జర చల్లగా ఉంటుంది కదా అంతే అని ఇది కాపాడుతున్నా. ఇక మళ్ళీ చెట్టు పెట్టుడు ఏముంటుంది మనకు, అది ఒకటి తప్పినట్టు, పెట్టుడు తప్పినట్టు. అది గడపర పోటేసి పెడదాం. ఇక ఈ రోడ్ హైట్ అయింది, మనది కిందికి అయింది కదా. బాత్రూమ్ పొక్క ఆడ తీసినాము. ఆల్రెడీ రింగులు వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేటప్పుడు రింగులు వేసుకున్నాం ఆటోలో, వీళ్ళు అన్న ఆటోలో. అట్లే సిమెంట్ కూడా ఒక 3-3.5 సంచులు వేసుకొని రమ్మని చెప్పాము. అట్లా తీసుకొని వస్తుండట. ఆ రింగులు వచ్చిన తర్వాత ఇక్కడ దించుకోవాలి. ఇక ఒకవేళ వీలైతే ఈరోజు మేస్త్రీలు వేస్తా అంటే రింగులు వేపిస్తాము. అంటే ఇది అయిపోయిన తర్వాత, వాళ్ళ పని అయిపోయిన తర్వాత వీలైతుంది అంటే దమ్ము, లేకపోతే రేపటి తర్వాత అయినా సరే. సిమెంట్ సంచులు ఈడ అవసరమైన కాడికి వేస్తాము, అవసరం అయిపోయినాక మిగిలిన ఏమో ఇంటికాడ వేస్తాం, వీళ్ళ ఇంటికాడ, అమ్మోళ్ళ ఇంటికాడ. ఎందుకంటే వాన వస్తే ఖరాబ్ అవుతాయి కదా. మీరు అన్నారు కదా ఊరుకు దూరం ఉంటుంది, పొలంలో ఉంటారు, మళ్ళీ
అంత దూరం ఎట్లా ప్రొటెక్షన్ ఉంటుందా మన పొలాలల్లో డేంజర్ అది ఇది అని అన్నారు చాలా మంది. ఏ దగ్గర ఉంటుంది ఫోన్లో చూస్తే దూరం అనిపిస్తుంది. ఇండ్లు ఉన్నాయి దగ్గర 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 ఏదో ఇల్లు, కాకపోతే అవేమో రోడ్ తవ్వకున్నాయి, రోడ్డుకున్నాయి, మాదేమో కొంచెం లోపల సెకండ్ బిట్ కొంచెం. అబ్బా అయిపోయింది, డబ్బతో మాట్లాడు. ఇక రింగులు అయితే ఇప్పటిదాకా దించినాము, చూపారు కదా, చూపిస్తా. రింగులు దించినాము, రింగులు కనిపిస్తుందా, రింగులు అయితే దించి అక్కడ పెట్టేసినాము. వీళ్ళు ఇప్పుడైతే వచ్చేసారు, 9కి వస్తా అని చెప్పి 11 అవుతుంది టైం. ఇప్పుడు 11కి వచ్చారు, మేమైతే దెబ్బ అప్పుడే వచ్చినాము. పొద్దున్నే వచ్చినా కానీ సిమెంట్ సంచి 4 ఉన్నాయి, సరిపోతాయా? సరిపోవా? నేను ఇంక 2 ఏమన్నా నీళ్ళు పట్టాలి ఇప్పుడు. ఏం నీళ్ళు మనకు మెయిన్ కావాలి ఇప్పుడు. ఇంకొక డ్రమ్ము ఉన్న అయిపో, మన డ్రమ్ము తెచ్చుకున్న అయిపో మనం. ఫస్ట్ కొన్ని నీళ్ళు వాటర్ పట్ట అన్నట్టు, ఎందుకంటే దక్కుతుంది కదా బావా. పైపు ఒకసారి ఓకే. టక్క పని అయితే చేస్తారు, వీళ్ళు ఒక రోజు కంప్లీట్ చేస్తారు కావచ్చు మేబీ, అంచనా. ఇక చూడాలి. అదైతే ఇక కంటైనర్ అయితే రెడీ అయిపోయింది, 90% దాదాపుగా అయిపోయింది. అది ఇది మనకి ఇవి అయిపోగానే అది తీసుకొచ్చి, అంటే ఇవి కొంచెం ఒక 2-3 రోజులు టైం పడుతుంది. వాటర్ పట్టాలి వీటికి, దిమ్మెలకు. వాటర్ పట్టినాక కొంచెం గట్టిగా అవుతాయి కదా, అప్పుడు తీసుకొచ్చి పెట్టుకోవాలి. కొంచెం టెన్షన్ ఉన్నది, ఆగమాగం పని. పైపు అడుగుతావని మరి నేను నల్ల పైపు, బోర్ అయితే గాడు ఉంది, ఇద్దరు దూరం ఉంటుంది. మా పైపు ఏమో గిందాకనే వచ్చింది. ఈ ఇటుకలు అయితే మా అమ్మ ఇటుకలు తెచ్చుకున్న పైపు ఉండే, అది ఇందాక వేసినాము. కానీ మాకు గాడి కావాలి, ఇది గిందాక వస్తుంది. డ్రమ్ము ఏందాక వస్తే ఆడ పెట్టేసి పట్టేస్తాం. ఇక ఆడ కట్టినా, ఇప్పుడు కట్టినామా? ఇక చేసుకుంటా ఉన్నాము కొంచెం మేము పనులు బాగా ఇద్దరం కలిసి. కింద బేస్ గట్టి ఉండడానికి మా బాబు నీళ్ళు పోస్తుంది, గుంతలలో పోస్తుండు. అంటే పొక్కలు ఉన్నాయి కదా హోల్స్. పోస్తాడు నీళ్ళు, ఇదంతా ఇక చేపిస్తా ఉన్నాం. ఇక జలజంతా పోసేసి పెడుతురు మొత్తం కాదు, ఒక కింద బేస్ మాత్రమే, మొత్తం వేస్తలేరు. వేసి సాప్ అని లేవల్ వేసి ఉంటారు పిల్లలు. అన్నం ఉంది ఇట్లా ఉన్నది, ఇక అన్నం ఉంది, కూర ఉందని ఇంటివాడ మా స్టార్ట్ అయింది. దిమ్మలకు ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. ఇటుకెళ్తాను తర్వాత మెల్లమెల్ల సాయంత్రం వరకు ఎంతవరకు అవుతుంది అంతవరకు. వాన పడిపోతుంది, ఊళ్ళు ఉన్నది కానీ జర చల్ల ఉంది వాతావరణం. అయితే వాన కొట్టదు, పని అయిపోతుంది. ఇక దిమ్మెలు కట్టడానికి కింద అయితే కొంచెం కంకర పోయమని చెప్పారు, బెడ్ లెక్క. అది పోసిన తర్వాత దాని మీద ఇటుకలతోని దిమ్మె లెక్క మీదికి వస్తుంది అనమాట. హైటు మీదికి ఒక 2 ఫీట్లు మీదికి వస్తుంది. లోపల 2 ఫీట్లు, పైనకు 2 ఫీట్లు. మొత్తం దిమ్మె లోపల నుంచి ఉండేది 4 ఫీట్లు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ తాడు కట్టుకొని టేప్ పట్టుకొని కొలుస్తుర్రు మొత్తం. ఎందుకంటే 18 ఫీట్లు మొత్తం ముందర దాకా వస్తుంది, 10 ఫీట్లు కంటైనర్ వస్తుంది, అంటే మిడిల్లో రావాలి. కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ అంతా తెలుసు కాబట్టి చూస్తుర్రు. మళ్ళీ ఒకసారి గుండు దారం పట్టుకొని చూసి ఇప్పుడు కట్టడం, అంటే ఇటుకలు పెట్టుకొని కడుతుర్రు. అంటే సాయంత్రం వరకు కొన్ని అయితే అయినాయి. వాళ్ళు వచ్చిందే 11:30కు వచ్చిర్రు, స్టార్ట్ చేసిర్రు పని. కాబట్టి కింద ఓసుడు కొలుసుడు ఇదంతా దానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇక వెడల్పు కూడా 2 ఫీట్లు ఉండాలి కాబట్టి దో ఇటు చూసిన ఇటు 2 ఫీట్లు అటు 2 ఫీట్లు ఉండాలి కాబట్టి దాన్ని కూడా కొలుసుకొని పెడుతుర్రు. పని చేస్తూనే ఉన్నారు. ఇక మెల్లమెల్లగా పని అయితే అవుతుంది. ఇక మేమైతే ఉసుకే తీసుకొచ్చినాము ఆటోలో. మళ్ళీ తక్కువ పడ్డదని చెప్తే వాళ్ళ అన్న ఆటోలో మళ్ళీ ఇంత డస్ట్, 1-2 టన్నుల డస్ట్, ఒక 4-5 సిమెంట్ బ్యాగులు,
ఇంకా ఒక 50 ఇటుక సిమెంట్ ఇటుక తీసుకొని వచ్చినాం గజ్వెల్ నుంచి. ఇక మా ఆమె ఏంటంటే పని చేస్తుంటుంది అన్నమాట. పార కనిపిస్తే ఇంకేదన్నా మట్టి కనిపిస్తే నూకేది ఉంటే కథం చేస్తూనే ఉంటుంది, ఎవరిని చేయనేది. కొంచెం సేపు నేను నూకిన, దాని తర్వాత లాస్ట్ కొంచెం మిగిలింది, మెల్లమెల్ల నూకుతుంది. అది కూడా నూకేసినాం మెల్లమెల్లగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పని చేయడం లేట్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది, సాయం చేస్తుంది. అంటే వద్దు సపరేట్గా నిలబడు, చేసిన కాడికి చేస్తుంది, నువ్వు చేస్తేనే అవుతుందా అంటే ఇక లేదు చేద్దాం ఎంతో కొంత అవుతుందని చేస్తుంది అన్నమాట, ట్రై చేస్తుంది. ఊకోబుద్ధి కాదు అన్నమాట పని చేసిన అలవాటుకు. నాకేమో అట్లా చేయబుద్ధి కాదు. ఇక పోతున్నాము, సాయంత్రం అయింది, పని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పని మళ్ళీ రేపు వస్తా అన్నారు. మరి వస్తారా రారా అనేది కూడా గ్యారంటీ చెప్పలేము. మరి ఇప్పుడు మేమైతే మళ్ళీ ఆడికి పోతున్నాము, ప్రజ్ఞాపూర్కి పోయి సామాన్ తీసుకో. అది కంకర ఇసుక నాకు అందమైంది, అంత ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఓకే, ఇప్పుడు ఇటుకలు అయితే అవి ఉన్నాయి. వీటి మందం మీదకి ఖర్చులు వేస్తుంది అంతే. ఆ చుట్టూ ఇటుకలు ఇవి తీస్తే గాడికే అదొకటి ఖర్చు అట్లా ఒకటి మీకు ఉంటుంది కదా, అది మీకు అంతే. ఇక దానికి ఇంకొక మీదకి లేపినామంటే ఇంత కంకర పోసినామంటే అన్నిటికీ లెవెల్ రావాలంటే కంకర పోయాలి, మీదకి ఇటుకతో రాదు. ఓకే అండి, కొంచెం మూడు డిసప్పాయింట్. ఈరోజు మస్తు డిసప్పాయింట్ అయిపోయినాం మేము. హాయ్ అండి, మేమైతే ఇప్పుడు ఆడ పని చేసి వచ్చినాం కదా, అంటే ఆడ ఉన్నాం కదా ఆడ తిమ్మలు కట్టేదాకా. మా పిల్లల్ని అయితే పొద్దున ఎప్పుడంటే 8 వచ్చాము. అసలు ఏం తిన్నారో ఏమున్నారో నాకే తెలియదు. అసలు మధ్యాహ్నం వస్తా అని చెప్పేసి అన్నం కూడా ఉండాలి, నైట్ అన్నం ఉంటే కొంచెం తినరు అని చెప్పేసి పోయినా. మాకైతే సరిపోయింది అన్నం, అమ్మదాకా నేనైతే తిన్నా. ఈ పొద్దున ఉప్మా వచ్చిన, ఉప్మా అందరూ పిల్లలకు తినిపి, వీళ్ళు శ్రద్ధ తిన్నది చిన్న తినిపించే పోయినాము. మధ్యాహ్నం సరికి వస్తారు, రైస్ కడిగి పెట్టమని చెప్పిన. కొంచెం లేట్ అయితే నైట్ అన్న ఉంది, కొంచెం వేడి చేసుకుని తింటా అని చెప్పేసిన. ఇక అదే కొంచెం వేడి చేసుకుని తిన్నారట, అసలు ఏం ఉండలే. ఈ బియ్యం కూడా కడిగి పెట్టమన్న పొద్దున, మధ్యాహ్నం కడిగిందట ఆ బియ్యము. ఇప్పుడు వండుతున్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు 8:30 అవుతుంది మేము వచ్చి. ఇక రాగానే కాజెదిరి అసలు ఏం కడుక్కోలేదు. డాడీ అన్నం తినలేదంట, పొద్దున్న ఓన్లీ ఉప్మా తిన్నాడంట. మమ్మీ అన్నం తిన్నా అంటే ఇప్పుడు రాగానే ఆగమమ్మ ఉంటే వేసేస్తుంది. మరి మేము తిన్నామంటే నేను అంటే అడిగిపోయినా చెప్పిన కదా, నేనైతే మా అమ్మ ఇంట్లో తిన్నా, బావ కూడా తిను. కానీ అసలు అక్కడ సరిపోలేదు, సిమెంట్ ఇట్లా చూసిన కదా, సిమెంట్ ఇట్లా సరిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి గజ్జలకి వచ్చి రుచికే అది తెచ్చిరు కదా, అందుకే డాడీ తిన్నాను. లేకపోతే మొత్తం పనులే ఉన్నాయి డాడీ కాడ. ఇక అందుకే ఇంకా ఈ రోజు మొత్తం అయిపోయిందేమో అనుకున్నాను నేను. ఇంకా రేపు సాము ఉందంట, కొంచెం వేసి మళ్ళీ ఇంటికి రావాలి. అప్పుడైతే మమ్మల్ని దొరికిపోతున్నాము. ఇప్పుడు ఉంటేనేమో నాకు బోర్ కొడతారు, మీరు ఉంటేనేమో నా ఏదో నెయ్యొచ్చు. మీరు ఉంటేనేమో మాకు కూడా అసలు ఏం వండలేదు. పప్పు ఉంటే పప్పు తిన్నాను, నైట్ పప్పు నుండి పప్పు ఉంటే పప్పు వేసుకొని తిన్నారట. కానీ ఇప్పుడు మేము ఆడిపోయినాం కదా, మా ఇక్కడైతే పని అంతా చేస్తున్నాం కదా. ఇక ఆడ మాకైతే మేము కొంచెం అటు ఇటు అయ్యి ఇటుకలు పోవడానికి ఆడ టైం ఇంకా ముందు అయినా కానీ మా అన్న కానీ మా బాబు కానీ ఆడ వర్క్ అయితే చూసుకుంటుండ్రు. పొద్దున మా బాబు వచ్చి నీళ్ళు పట్టిండు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి. మా అన్న కూడా పొద్దున రింగులు వేసుకొచ్చిండు. తర్వాత మళ్ళీ తక్కువ పడ్డదంటే సిమెంట్ ఇటుకలు డస్ట్ 2 వేసుకొచ్చిండు, లేదంటే అసలు పని నడిచేది కాదు. మా అన్ననే ఆ టాటా వేసి ఉండే, టాటా వేసి అంటారు దాన్ని, బులోరా టాటా వేసి అంటారు కదా, దాన్ని వేసుకొచ్చిండు. ఇక వాళ్ళు ఉండడం వల్ల అక్కడ మస్తు హెల్ప్ అవుతుంది నిజాన్ని చెప్పాలంటే. నేను పోయేసరికి మా వదిన నుండి పెట్టింది తిన్నా. ఇక వాళ్ళు లేకపోతే మస్తు ఇబ్బంది అయ్యేది, వాళ్ళు ఉండడం బట్టి నాకు ఇక్కడ చాలా హెల్ప్ అయిపోతుంది. మమ్మీ వాళ్ళు పొద్దున 8కి పోతే నన్ను తమ్ముని ఉంచిపోయారు. ఇక మేము అన్ని డోర్ పెట్టుకుని ఇంట్లో డోర్ పెట్టుకొని పిల్లలు పొద్దున్న ఇప్పటి వరకు ఉన్నారు. ఇక మాకు బోర్ కొడుతుంది, ఒక్కసారి ఇట్లా అనిపిస్తుంది. ఇంట్లో మా బాబు చూసుకుంటాడు, మేము పోకుండా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏమి ఉన్నాయి ఏం లేని అన్ని చెక్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోతాడు. దగ్గరనే ఉంటుంది, ఊరికి దగ్గర. వచ్చుకుంటా పోతా ఉంటాడు టైం పాస్కు, ఏముండే లేవు ఏం తక్కువ పడే వీడియోలో కానీ వచ్చిపోతాడు మా బాబు అయితే. ఇది తోడి ఇప్పుడు వండిస్తున్నా ఫ్రెండ్స్, ఇది మా బాధ. అక్కడ వంట అయితే చేస్తున్నా. బాగా పొద్దున ఉప్మా ఏంటంటే అసలు నేను షాక్ అయితే మాట్లాడి మా అన్న బావాదా తింటాడు, ఫోన్ చేసిన బావాదా తినిపోదురా అని టెన్షన్ సామాన్ సరిపోతుంది ఎట్లా అని చెప్పేసి టెన్షన్ లా నేను రాను నువ్వు తినేసి అన్నాడు. అవి ఇక అక్కడ సామాన్లు వేసుకొచ్చు కదా, తర్వాత తిరుగుతురా బావన్నా అని మనసు వస్తారు. ఇంకా సరిపోలేదు, రేపు మళ్ళీ ఇంక కావాలి చూసుకే మళ్ళీ అది కావాలి, మళ్ళీ ఆ టెన్షన్. డాడీ పాపం ఆకలి అవుతుంది కావచ్చు, ఇప్పుడు సరికి పొద్దున 8కి తిన్నాడు. మమ్మీ ఆగమం చేసేస్తున్నట్ట. నాకు వంట వచ్చినా నేను చేస్తాను, కానీ ఇప్పుడు నేను చిన్నగా ఉన్నాను. ఏ పొద్దు కొట్టిన లేవా, పొద్దునే మర్చిపోయి తింటే అట్లా ఉండే కదా. అది ఆ కూర ఇంకే కూర కదా, కూర అసలు టమాటా వండినా మమ్మీ ఎప్పుడు ఉండదు విధంగా. టమాటా ఎగ్ వండినా,
అలా 4 గంటలు కూడా కట్ చేసేసిన నేను కొంచెం తొక్కు అది వేసుకున్నా మా చిన్న కల్పించిన వాడు కూడా అన్నం తింటాడు. మా అమ్మ ఎప్పుడైనా తొక్కు వేసినప్పటి నుంచి ఫస్ట్ తొక్కు కలుపుకొని తింటది, తర్వాత కూర. చికెన్ బిర్యానీ చేసినా కానీ ఫస్ట్ అన్నం వేసుకొని తొక్కు వేసుకొని తింటది. చికెన్ ఎగ్ వేసుకున్నా, పప్పు, మామిడికాయ పప్పు, టమాటా వేసి చేసిన డాడీ దగ్గర తొక్కు, కొత్త ఆవకాయ పచ్చడి దాని ఫ్లేవర్ ఓడేయకుండా మొత్తం మంచిగా తినాలి. తిందాం అనుకుంటున్నా కానీ వీలైతే నాకు. తిందు ఏంది మామిడికాయ తొక్క అమర్ కాపినా కాపినా నాకు అంతే ఆకలి అయితే.